నమస్కారం. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. ప్రధానమంత్రి ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఘనంగా ప్రారంభించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడింది. విశాలమైన రన్వే, ఆధునిక టెర్మినల్, అంతర్జాతీయ ప్రమాణాల భద్రతా ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఉత్తరాంధ్రలో పర్యాటకం, పరిశ్రమలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులు సేవలు అందించే సామర్థ్యంతో రూపొందించగా, భవిష్యత్తులో దీనిని 4 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విస్తరించనున్నారు. ఈ విమానాశ్రయం ప్రత్యేకతల్లో 3800 మీటర్ల పొడవైన కోడ్ 4E రన్వే, భారీ వైడ్ బాడీ విమానాల ల్యాండింగ్కు అనువైన సదుపాయం, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, ప్రత్యేక కార్గో టెర్మినల్, డిజిటల్ సేవలు, పర్యావరణ హిత నిర్మాణం ప్రధాన లక్ష్యం. భోగాపురం విమానాశ్రయం వల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అంతర్జాతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా పర్యాటక, ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విమానాశ్రయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా అభివర్ణిస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఏవియేషన్ హబ్, లాజిస్టిక్ పార్కులు, వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే జాతీయ రహదారుల్లో అనుసంధానం, ఎలక్ట్రిక్ బస్సులు వంటి కనెక్టివిటీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. మొత్తానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక కొత్త ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పెట్టుబడులకు, పర్యాటక రంగానికి, ప్రపంచంతో అనుసంధానికి కొత్త ద్వారాలను తెరచిన మహత్తర మౌలిక సదుపాయ ప్రాజెక్టుగా నిలవనుంది. ఇలాంటి తాజా వార్తల కోసం భారతీయం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.